ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఏ విషయాల్లో గ్రహానుకూలత ఉంది, ఏ రాశి వారికి గ్రహానుకూలత అంతగా లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి ఆదివారం నాటి వారఫలాల కార్యక్రమాన్ని కూడా యథావిధిగా నేను పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ ఆదివారం రోజు తిథి వార నక్షత్రాన్ని అనుసరించి మనం ఎటువంటి పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పనులు చేసుకోకూడదు అన్న అంశాన్ని వివరిస్తూ, దాంతోపాటుగా ఈ ఆదివారం అంటే యొక్క విశిష్టత ఏమన్నా ఉందా అన్న అంశం, అదేవిధంగా ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం దాకా కూడా విశిష్ట రోజులు కూడా ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ రోజు మనందరం కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ భగవంతుని ఆ రోజు పూజించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేసి ఆ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మనందరికీ ఏం తెలుసుకోవాలంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఈ వారం ఎలా సాగుతాయి, అదేవిధంగా కుటుంబ పరంగా ఏమైనా సమస్య ఎదురయ్యే అవకాశం ఉందా, చల స్థిరాస్తులు కొనడానికి టైం అనుకూలంగా ఉందా లేదా అన్న అంశాలు మనం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాం. కాబట్టి వాటిని ప్రధానంగా చేసుకుని దాంతోపాటుగా ఒక్కొక్క రాశి వారికి కూడా ఆ రాశి చివరిలో నేను ప్రత్యేకమైన సూచనలు కొన్ని చేస్తాను. అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఇటువంటి విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి, దాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 15వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ చవితి పగలు 2:13 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం శ్రవణ రాత్రి 11:53 వరకు, తదుపరి ధనిష్ట, వర్జ్యం తెల్లవారుజామున 3:51 నుంచి 5:26 వరకు తెల్లవారితే సోమవారం అనగా, దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:38 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలేవి లేవు. ఈరోజు విశేషత, ఈరోజు సూర్య భగవానుడు మిథున రాశిలోకి ఆయన సంచారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాడు అని చెప్పవచ్చు. దీన్ని మిథున సంక్రమణగా మనం వ్యవహరిస్తాం. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసం పాటు సంచరిస్తారు, దీన్ని మనం సంక్రమణంగా వ్యవహరిస్తాము. వృషభ రాశిలో సంచరిస్తున్న సూర్య భగవానుడు ఈ రోజు నుంచి ఆయన సంచారం మిథున రాశిలో ప్రారంభమవుతుంది, దీన్ని మిథున సంక్రమణంగా వ్యవహరిస్తాము. అందున కూడా ఈరోజు ముఖ్యంగా ఆదివారం ఉంది. ఆదివారం రోజు సూర్య ఆరాధన అందరం కూడా చేస్తుంటాం కదా. అందులో ఈరోజు మిథున సంక్రమణం చాలా మంచి రోజు కాబట్టి ఎవరైతే చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎదగలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా కూడా ఈరోజు సూర్యోపాసన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, ఉపవాసం ఉండడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆదివారం 15వ తారీఖు ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, మిథున సంక్రమణం అంటే సూర్య భగవాన్ యొక్క సంచారం మిథున రాశిలో ప్రారంభమైంది. ఆ తర్వాత శనివారం 21వ తారీఖు స్మార్త ఏకాదశి. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశుల యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం నిర్జల ఏకాదశి విశిష్టత గురించి. అదేవిధంగా ఈ శనివారం రోజు స్మార్త ఏకాదశిని జరుపుకుంటాం కాబట్టి దీన్ని యోగిని ఏకాదశిగా పెద్దలు వ్యవహరించారు. ఈరోజు ప్రత్యేకంగా కూడా హరినామ స్మరణ చేయడం, అంటే ఏకాదశి అంటే ఉపవాసం ఉంటాం, మహావిష్ణువు వారిని అందరూ కూడా పూజిస్తూ ఉంటాం కదా. అందులో ఈ యోగిని ఏకాదశి అంటే 21వ తారీఖు శనివారం వచ్చేటువంటి రోజు తప్పకుండా కూడా అందరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేయాలి. ఎవరైతే జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు, అంటే ఒక లగ్జరియస్ లైఫ్ కావాలి, ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని చెప్పి కోరుకునేవారు, అదేవిధంగా చేసిన పాపాలన్నీ కూడా, అంటే తెలుసో తెలియకో ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన పాపాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి కోరుకునేవారు తప్పకుండా కూడా శనివారం 21వ తారీఖున ఉపవాసం ఉండడం, మహావిష్ణువు వారిని భక్తిగా శ్రద్ధగా యథాశక్తిగా పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రోజు ఉన్న తిథి, వారం, నక్షత్రాన్ని దీన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్య భగవాన్ యొక్క శక్తి మన మీద అపారంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా చాలా సందర్భాల్లో చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం, కానీ వాటిని చాలా వరకు కూడా ఆచరించే ప్రయత్నం చేయము. ఏదో ఒక కారణం వల్ల ఆ నిర్ణయాలను వాయిదా వేస్తుంటాం. అటువంటి వారు ఈరోజు తప్పకుండా కూడా తీసుకున్న మంచి నిర్ణయాలను ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా
చవితి తిథి ఉంది కాబట్టి ప్రధానం కూడా ఎవరైనా సరే ఈరోజు మన దగ్గరికి ఏదైనా ఒక చిన్న సహాయం చేయండి అని వస్తే మన శక్తానుసారం ఎంతో కొంత వారికి సహాయం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరన్నా వ్యక్తులు మన దగ్గరికి ఏదైనా వచ్చే సహాయం కోరినప్పుడు సాధ్యమైనంత కూడా వారికి సహాయం చేయను అని చెప్పే ప్రయత్నం చేయకుండా ఎంతవరకు మనకు వీలుంటే అంతవరకు సహాయం చేస్తే భగవంతుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు శ్రవణ నక్షత్రం ఉందండి, మహావిష్ణువు వారి యొక్క నక్షత్రం కాబట్టి ప్రధానంగా కూడా ఈరోజు ఏదైనా కూడా గురువుల దగ్గర నుంచి ఒక ఉపదేశం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే, ఏదైనా ఒక మంత్రాన్ని పఠించడం లేదా శ్లోకాన్ని పఠించడం ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటే ఈరోజు చాలా మంచిది. ఏదైనా విద్య నేర్చుకోవాలి అని చెప్పి అనుకునే వారికి ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ ఆదివారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశం తెలుసుకుందాం. ఈరోజు మనం తీసుకునే మంచి నిర్ణయాలు, ప్రారంభం చేసే మంచి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావడం కోసం ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, స్వామివారికి అర్ఘ్యమే అంటే చాలా ఇష్టమని తెలుసు కదా, కాబట్టి కాస్త దోషులలో మంచినీరు తీసుకుని సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ, సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ యథాశక్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పఠించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఈ విధంగా చేస్తే తప్పకుండా ఈరోజు మనం ప్రారంభం చేసే మంచి పనులు అన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి అని శాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. ఈ వారం అంటే ఆదివారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని ప్రధానంగా పరిశీలన చేస్తే, ఈ వారం మేషరాశిలో శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా మిథున రాశిలో సూర్యగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వృషభ రాశి నుంచి సూర్యభగవాన్ యొక్క సంచారం ఈ రోజు నుంచి ముఖ్యంగా మనకు మిథున రాశిలో ప్రారంభమైంది. అదేవిధంగా మిథున రాశిలో బుధ గురువుల యొక్క సంచారం కొనసాగుతుంది. అంటే మిథున రాశిలో ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఈ 3 గ్రహాల యొక్క సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. దీంతో పాటుగా సింహరాశిలో కుజ కేతువుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహువు, మీనంలో సంచారం కొనసాగుతుంది. అలాగే మకరం, కుంభం, మీనం, మేషరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహ సంచారాన్ని ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేస్తేనండి, మనం గత వారం కూడా చెప్పుకున్నాం, కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశి నుంచి గత వారం సింహరాశిలోకి వచ్చి అక్కడ కేతువుతో కలిసి సంచరిస్తున్నాడో అది అంత మంచిది కాదు అని చెప్పుకున్నాం. అంటే దేశ కాలమాన పరిస్థితులు అంటే వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కానీ అది అంత మంచి యోగం కాదు. కుజకేతువుల యొక్క కలయికను జ్యోతిష్ శాస్త్రం మంచిది కాదని చెప్పింది. దాంతోపాటుగా సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు తన సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడండి, 7వ స్థానాన్ని, అంటే కుంభరాశి. ఆ కుంభరాశిలో ఎవరు సంచరిస్తున్నాడంటే రాహుగ్రహం సంచరిస్తుందండి. వీరిద్దరూ పరస్పరం అన్నమాట, ఎదురుగా ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది కూడా అంత మంచిది కాదు. అంటే ఏంటంటే కుజుడి యొక్క వీక్షణ రాహు మీద, రాహు యొక్క వీక్షణ అంటే చూపండి కుజుడి మీద ఉంటుంది, అది మంచిది కాదు. అదేవిధంగా కుజుడి యొక్క మరొక ప్రధానమైన దృష్టి అష్టమ స్థానం మీద కూడా ఉంటుందండి. 8వ స్థానం కూడా కుజుడు తనున్న రాశి నుంచి వీక్షిస్తాడని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అందులో అష్టమ స్థానం అంటే ఏంటి? సింహరాశికి అష్టమ స్థానం మీనరాశి అండి. మీనరాశిలో ఎవరు సంచరిస్తున్నాడు? ఆల్రెడీ అక్కడ శనిగ్రహం సంచారం ఉంది కదా, మరి వీరి యొక్క వీక్షణ కూడా అంత మంచిది కాదు. అంటే కుజగ్రహం, రాహువు యొక్క వీక్షణ, శని యొక్క వీక్షణ ఏదైతే ఉందో ఇది అంత మంచిది కాదని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా కుజుడి యొక్క వీక్షణ ఎలా ఉంటుందంటే 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని వీక్షిస్తాడని చెప్పొచ్చు. ఆ స్థానాలను ప్రభావితం చేస్తారు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నాం, సూర్య భగవానుడు ఏమో ఆయన యొక్క సంచారము మిథున రాశిలో ప్రారంభమైంది. అక్కడ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సకల శుభగ్రహమైనటువంటి గురుగ్రహము, అదేవిధంగా తెలివితేటలకు కారణమైన బుధగ్రహం కూడా అక్కడ సంచరిస్తుంది. ఎప్పుడైతే సూర్యుడితో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క సంచారం ఒక రాశిలో కొనసాగుతుందో దాన్ని మౌఢ్యంగా చెప్తుంటాం, మూఢంగా చెప్తుంటాం. అందుకని ప్రస్తుతం మనం గురుమూఢ్యం ప్రారంభమైంది, ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడం లేదు. ఏమవుతుంది, సూర్యగ్రహంతో ఇతర గ్రహం కలిసినప్పుడు ఏమైపోతుందంటే ఆ గ్రహం యొక్క శక్తి అంతా కూడా తగ్గిపోతుందండి. సకల శుభగ్రహము మనందరినీ ఎప్పుడు కూడా కాపాడే గ్రహం బృహస్పతి అనమాట, అంటే గురువు అనమాట. అటువంటి గురుడు ప్రధానంగా ఈ సూర్యుని ప్రభావం వల్ల తన శక్తిని కోల్పోతాడు. తను చెయ్యాలి అని అనుకున్న మంచిని చేసే శక్తి ఆయనకు తగ్గిపోతుందండి. దీని యొక్క ప్రభావం దాదాపుగా జూలై 8వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. అంటే గురుమూఢమి పూర్తి అవ్వాలండి. ఇక్కడ ఏమైనా ఈ పాపగ్రహాలైనటువంటి కుజుడు,
రాహువు శని ఈ 3 గ్రహాలు కూడా బాగా శక్తివంతంగా ఉంది. అదేవిధంగా శుభగ్రహమైనటువంటి గురుడికి శక్తి తగ్గిపోయిందండి. దీనివల్ల ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రపంచానికి కానీ ఇది మంచిది కాదు అని చెప్పవచ్చండి. కాబట్టి దీనివల్ల ప్రజల మధ్య గొడవలు, అదేవిధంగా భూకంపాలు, దాంతోపాటుగా తుఫానులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యుద్ధ వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా జూలై 8వ తారీఖు వరకు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణం చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా గొడవలు లాంటివి ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. దీంతో పాటుగా మన పాలకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా జూలై 8వ తారీఖు దాకా జ్యోతిష్ శాస్త్రరీత్యా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తీవ్రవాదులు లాంటి వారి యొక్క సమస్యలు ఎక్కువ కావడం, అదేవిధంగా సరిహద్దు దేశాలతో గొడవలు వచ్చే అవకాశం, భూకంపాలు జరగడం, ప్రజల మధ్య విభేదాలు రావడం, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా జరిగే అవకాశం ఉందండి. గత వారం ప్రారంభమైంది. ఇది జూలై 8 వరకు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఏమాత్రం కూడా భయపడకుండా ఇష్టదైవం యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రేక్షకులకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. ఏమాత్రం కూడా భయపడకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ టైం బాగాలేదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని అనుసంధానం చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని మనం పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం ముఖ్యంగా మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే పనిలో నిమగ్నమవుతారు. వీరికి ఇష్టమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు దూకి మంచి విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం వీరికి చేతికి అందుతుంది. దీనివల్ల వీరు పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా ఊహించిన విధంగా ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం ఏదైనా వస్తే సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే గత కొంతకాలంగా ఎవరైతే ఈ మేషరాశి వారు కుటుంబ సమస్యలతో యుద్ధం చేస్తారో అటువంటివి ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా సర్దుబాటు అవుతాయి. కాబట్టి కొద్దిగా దంపతులు కూడా కూర్చుని కాస్త ప్రశాంతంగా మాట్లాడడం చాలా మంచిది. ఇక ఇంటిలో కొన్ని శుభకార్యాలు చేయడం కానీ, లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంట్లో కాస్త సందడి వాతావరణం నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే గత కొంతకాలంగా తీవ్రంగా ఈ రాశి వారు చేస్తున్నారో అటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వాహనాలు కొనాలి, బంగారు ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ఈ వారం వీరు ముందడుగు వేస్తారు. భాగస్వాముల నుంచి చక్కటి ప్రోత్సాహం కూడా మేషరాశి వ్యాపారస్తులకు లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే పని భారంతో బాగా సతమతం అవుతారో అటువంటి వారికి పని భారం కాస్త తగ్గుతుంది. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగం మారుదామా వద్దా అన్న మీమాంసలో ఉన్న ఈ రాశి వారు ఈ వారం ఉద్యోగ మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. క్రీడారంగం వారు, పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి కూడా ఈ వారం చాలా వరకు కూడా ఆశాజనకంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఊహించని అవకాశాలు లభించే అవకాశం ఉంది. వీరి పనితనాన్ని చూసి పై అధికారులు కూడా వీరిని అభినందిస్తారు అని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే సోదరుల నుంచి అందే ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే వ్యాపారస్తులు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా స్థిరాస్తి విషయంలో కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కొంతవరకు ఈ రాశి వారికి కొంత
ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే జడ్జిమెంట్ వీరికి కాస్త అగైనిస్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారు జాగ్రత్త పడడం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే కొద్దిగా కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతవరకు ఈ ఏలినాటి శని ప్రభావం కూడా వీరి మీద బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం వీరు పాటించాల్సిన పరిహారం, పూజించాల్సిన దైవం విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం, అంటే ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఏదైనా కూడా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, పెద్ద పనులు ఏదైనా కూడా ప్రారంభం చేద్దాం, ఈ వారం విజయం సాధించాలని చెప్పనుకుంటే తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించే ప్రయత్నం చేయడం, స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే తప్పకుండా కూడా ఆ 7 కొండల వాడి యొక్క అనుగ్రహంతో చేయబోయే కార్యక్రమంలో విజయాలు తేలిగ్గా సొంతమవుతాయి అని చెప్పవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఆప్తులు, శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న విధంగా వీరికి ఈ వారం ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల విముక్తి కోసం కొద్దిగా ప్రయత్నాలు కూడా చేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని ఉన్నాయి, అంటే అప్పు ఎంత ఉంది, ఏ విధంగా తీర్చాలి అని చెప్పి ఒక ప్రణాళిక కూడా తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. కుటుంబపరంగా చూస్తే సోదరులు సోదరీమణులతో ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. అలాగే సంతానం యొక్క వివాహానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ రాశి తల్లిదండ్రులకు కాస్త అధికంగా ఉంది. బంధువుల తాకిడి ఈ వారం వీరికి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు, అంటే అనారోగ్య సమస్యలు బాధించిన ఉపశమనం కూడా వీరికి వెంటనే లభిస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే, అంటే స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా ఉంటే అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా కొంతమంది ఈ రాశి వారు చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారాలు క్రమేపీ కూడా పుంజుకుంటాయి. లాభాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఆశగా ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా పై అధికారుల నుంచి అందే ఒక వార్త కానీ, ఒక పిలుపు కానీ వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇంతకాలం పడ్డ కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోతారు. ఇంతకాలం ఏదైతే ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక రకమైన భయం ఉందో, ఆందోళన ఉందో అది ఈ రాశి వారికి చాలా వరకు కూడా తొలగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగాల వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలిస్తుంది. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఊహించిన విధంగా నూతన ప్రాజెక్టులు దక్కుతాయి. దీనివల్ల చాలా ఉత్సాహంగా ఈ రాశి వారు ముందుకు సాగుతారు. మహిళలకు ముఖ్యంగా ఈ వారం పుష్కలంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరిలో నేను చెప్పే ముఖ్య సూచనలు ఏమిటంటే, ఆర్థికంగా అంతా సవ్యంగా ఉంది అని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఇతర వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వండి. దీన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత ముందస్తు జాగ్రత్తలు పాటించడం, అంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వారి వైద్యుల్ని కలవడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం బాగున్నప్పటికీ కూడా ఇక నన్ను మించిన వాడు ఎవరూ లేరని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు ఈ వారం భావించడం మంచిది కాదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడమే వీరికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు. సహచరులు ఏదన్నా కూడా వీరికి సలహా ఇస్తే దాన్ని కూడా స్వీకరించడం, పాటించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే అనునిత్యం వీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ, నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ లక్ష్మీ అమ్మవారికి తీయటి పదార్థాన్ని వండి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం మరింత మంచిది. ఈ వారం మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే కొంతకాలంగా బాగా పీడిస్తున్నాయో అవి క్రమేపీ కూడా సర్దుకుంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాకచక్యం,
తెలివితేటలు అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి వీరు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటారు. తమ పనుల్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా అధికమవుతుంది. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నూతన విద్యావకాశం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికంతుంది. మొండి బాకీలు ఏమన్నా ఉంటే కూడా కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి చేతికంతాయి. ప్రధానంగా కూడా ఈ వారం వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. వివాహాది విషయాలు కానీ లేకపోతే కొన్ని శుభకార్యాలకు సంబంధించి కానీ వారితో చర్చలు కూడా కొనసాగిస్తారు. దూరపు బంధువులతో సత్సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఎవరికైనా బంధువులు దూరపు బంధువులతో గొడవలు లాంటివి ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే అప్పుడప్పుడు వీరి యొక్క ఆరోగ్యం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఉపశమనం కూడా లభిస్తుంది. వైద్య పరీక్షలు అవసరం అని చెప్పి అనుకుంటే ఈ రాశి వారు చేయించుకోవడం ఈ వారం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు వీరికి చేతికందడం కానీ బ్యాంకు లోన్ లాంటిది ఏదైనా అప్లై చేసి ఉంటే అది చేతికందే అవకాశం కానీ అధికంగా ఉంది. దీనివల్ల ఈ నూతన పెట్టుబడులు చేతికందడం వల్ల ప్రధానంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాల గురించి తీవ్రంగా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా భాగస్వాములతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరి ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా మంచి ప్రమోషన్ కానీ లేక ఇంక్రిమెంట్ సంబంధించిన సమాచారం కానీ అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. తమకు అప్పచెప్పిన బాధ్యతలను కూడా ఉద్యోగస్తులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అదేవిధంగా 24 గంటలు కూడా ఈ వారం ఉద్యోగ జీవితానికే వారి యొక్క సమయాన్ని అంకితం చేసి పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారు అని చెప్పవచ్చు. ఇక వైద్య పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. గత కొంతకాలంగా ఉన్న కొన్ని సమస్యలన్నీ కూడా ఈ టెక్నికల్ ఫీల్డ్ వారికి తొలగిపోతాయి. మహిళలకు ఈ వారం చేసే పనుల్లో స్వల్ప మొత్తంలోనే డబ్బు చేతికంతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశి వారికి నేను చెప్పే ముఖ్యమైన ఒక సూచన ఏమిటంటే టెక్నికల్ రంగంలో ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ఎవరైతే కాస్త అటు ఇటుగా వ్యవహరిస్తారో నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి వారు మాత్రం ఈ వారం ఏదో ఒక విధంగా వారి ప్రాజెక్టును అధికారులు చెప్పిన విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వీరు కాస్త చేస్తున్న పని పట్ల అంటే ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న ఉద్యోగస్తులు కాస్త అశ్రద్ధ వహిస్తారో దానికి వీరు భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా ఈ వారం వీరికి అవసరాలు తీరుతాయని చెప్పి అనుకున్నాము, కానీ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది. వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో రాజీ మార్గాన్ని అనుసరించడమే మంచిది. లేకుంటే గొడవలు మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా పట్టు విడుపు ధోరణి అవలంబించడం వీరికి చాలా మంచిది. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే నిత్యం కూడా వీరు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా సువర్ణ సంవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అన్న కోరిక అధికమవుతుంది. దానివల్ల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంతకాలం పడ్డ కష్టం చక్కటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల కర్కాటక రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వీరి మనసులో ఉన్న మాటను ఆలోచనలను బయట పెట్టేందుకు ఏమాత్రం కూడా వెనుకాడే ప్రయత్నం కూడా చేయరు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులకు తగినంతగా డబ్బు ఏదో ఒక విధంగా వీరికి ఈ వారం సమకూరుతుంది. దీనివల్ల వీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు వీరికి ఏదైనా డబ్బు అవసరం ఉంటే వెళ్ళి ఆ వ్యక్తులను అడిగితే తప్పకుండా కూడా ఎంతో కొంత వారికి సహాయాన్ని కూడా చేస్తారు. దీనివల్ల ఆర్థికంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండానే ఈ వారం గడుస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యులు వీరికి అన్నిటా కూడా చేయూతను అందిస్తారు. కుటుంబ సమస్యలు కొన్ని తీరడం వల్ల కూడా ఈ వారం వీరికి మనశ్శాంతి చేకూరుతుంది. ముఖ్యంగా పిల్లల యొక్క విద్య లేక వారి యొక్క వివాహానికి సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా అంటే ఈ రాశి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా వీరికి ఈ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడడానికి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సత్ఫలితాలను అందిస్తాయి అని చెప్పొచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది.
అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు తమ ప్రాపర్టీని ఏదైనా రెంట్కి ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక గృహ నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన భాగస్వాముల నుంచి పూర్తి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్స్ కోసం కానీ ఉద్యోగ మార్పు కోసం కానీ ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా ఇంతకాలం ఏదైతే అదనపు బాధ్యతలతో బాగా ఇబ్బంది పడ్డారో అటువంటి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి ఈ వారం విముక్తి లభిస్తుంది. కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన ప్రాజెక్టు పనులు కూడా ఈ వారం ప్రారంభం చేసే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు ధనలాభ సూచనలు ఈ వారం కాస్త అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు బాగా కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి నేను ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా అందించే ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే వ్యాపారస్తులు తాము సంపాదించిన డబ్బు ముఖ్యంగా లాభాలను ఇష్టానుసారం ఖర్చు చేయకుండా కాస్త ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిది. ఇక క్రీడారంగం వారు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా ఇటువంటి లోటు పెద్దగా ఈ రాశి వారికి లేకున్నా ఖర్చుల విషయంలో కాస్త నిదానం పాటించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం, ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఎక్కడైనా రాముల వారి యొక్క ఆలయం ఉంటే వెళ్ళి స్వామివారికి 9 ప్రదక్షిణాలు చేసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఈ వారం సింహరాశి వారు నూతన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా కూడా చక్కగా ఆలోచించి దానికి చక్కటి పరిష్కారాన్ని కూడా ఈ వారం కనుక్కుంటారు. అత్యంత గౌరవ స్థితిలో ఉన్న వారితో ఏర్పడే పరిచయాలు ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఎక్కడా రాజీ పడకుండా తమ గౌరవాన్ని తాము కాపాడుకుంటూ ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న రీతిలో డబ్బు ఈ వారం వీరికి చేతికంతుంది. ఏ అవసరం వచ్చినా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడిచిపోతుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా వీరి పట్ల ఒక గట్టి నమ్మకం ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. వీరు చెప్పే విషయాలు వారి మనస్సుకు హత్తుకుంటాయి. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఒక ప్రధానమైన నిర్ణయాన్ని ఈ రాశి తల్లిదండ్రులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో ఏదైనా గొడవలు ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు బాధించే అవకాశం అధికంగా ఉంది. అయితే వైద్య సేవలు సకాలంలో పొంది ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కాస్త అప్పుడప్పుడు ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులు అనుకున్న లాభాలు సంపాదిస్తారు. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న వైపుగా ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఈ వారం ఎన్ని ఆటంకాలు అడ్డంకులు పని ఒత్తిడి ఎంత పెద్ద మొత్తంలో ఎదురైనా ఏమాత్రం కూడా భయపడకుండా తమ ఉద్యోగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారుల నుంచి తగు సూచనలు కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక వైద్య పారిశ్రామిక కళారంగం వారికి ఈ వారం ఒత్తిడి క్రమేపీ తొలగుతుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నవారు ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న ఈ రాశి వారికి కాస్త ఎక్కువగా ఉంది. మహిళలకేమో ఆత్మవిశ్వాసం అధికమవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చక్కటి సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని స్థిరాస్తి విషయంలో క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు బాగా పుంజుకున్న జరుగుతున్న వ్యాపారం పట్ల ముఖ్యంగా ఒక కన్నేసి ఉంచడం, తమ ఉద్యోగులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా ఏమాత్రం కూడా అనారోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకునేప్పుడు కానీ పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వారం కన్యా రాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ఇంతకాలం పడ్డ శ్రమ ఒక కొలిక్కి వస్తుంది.
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. స్నేహితులతో ఏదైనా కూడా మనస్పర్ధ లాంటివి ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం ఈ వారం ఈ రాశి వారికి సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. పొదుపు చర్యలు కూడా పాటించాలనే కోరిక ఈ వారం వీరికి కాస్త అధికమవుతుంది. కుటుంబపరంగా వస్తే వీరి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఏకీభవిస్తారు. ముఖ్యంగా తమ సంతానం యొక్క చదువు విషయంలో కుటుంబ సభ్యులందరితో కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా వ్యాపార జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీరే అవకాశం ఉంది. నూతన భాగస్వాముల కోసం ప్రయత్నాలు కూడా చేస్తారు. నూతన పెట్టుబడుల కోసం కూడా ఈ వారం ప్రయత్నం చేస్తారు. ఆశించిన లాభాలు మాత్రం ఈ వారం వ్యాపారస్తులకు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఏవైతే కొన్ని మార్పులు చేర్పులు వీరు కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. క్రీడారంగ వారు, కళారంగ వారికి ఈ వారం అంతా కూడా సవ్యంగా గడుస్తుంది. ఏదైనా సమస్యలు ఎదురైనా కూడా వీరు ముందుగానే వాటిని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి మరింత అనుకూలత ఉంటుంది. ప్రాజెక్టు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు ఎవరైతే స్థిరాస్తి అమ్ముదాం అని చెప్పి అనుకుంటున్నారో, అంటే వారి పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే అమ్మే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ వారం స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు క్రయ విక్రయాలకు సంబంధించి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. లేకపోతే ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులు నూతన భాగస్వాములతో ఏదైనా ఒప్పందం చేసుకుందాం అని చెప్పి అనుకుంటే వారు కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ఏదైనా కూడా ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ శివుడికి ఒక్కసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వారం తులారాశి వారు తమ మనసులో ఉన్న భావాలను 10 మందితో కూడా పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. మంచి కోర్సుల్లో ప్రవేశం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎవరైతే తీవ్రంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారో వారికి ఈ వారం అనుకూలంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. నూతన పథకాలలో వీరు కూడా భాగస్వాములు అవుతారు. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక కుటుంబపరంగా చూస్తే ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఇళ్ళు కొనుగోలులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేస్తారు. భాగస్వాములతో మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి మరింత అనుకూలంగా గడుస్తుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఏదైనా ఆటంకాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు తమ ఆశ నెరవేరడం వల్ల ఈ వారం చాలా ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకేమో సోదరుల నుంచి పిలుపు అందుతుంది అని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వారం చెప్పదగ్గ ముఖ్య సూచనలు ఏమిటంటే కుటుంబంలో కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకపోవడం చాలా మంచిది. అదేవిధంగా వారం చివరిలో కొంతవరకు వీరికి ఆరోగ్యం కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల నుంచి అందేటువంటి పిలుపు వీరికి కాస్త ఆందోళన కలిగిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం ఈ వారం అంతా కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. కీలక నూతన నిర్ణయాలు ఏదన్నా కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటిప్పుడు తప్పకుండా శివాభిషేకం చేసి ఆ తర్వాత నిర్ణయాలు అమలు చేయడం మరింత మంచిది అని చెప్పవచ్చు. ఈ వారం వీరు నూతనంగా ప్రారంభం చేసే కార్యక్రమాలు కాస్త నిదానించిన ఎట్టకేలకు పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఆత్మీయుల యొక్క ప్రేమానురాగాలు కూడా లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. చిన్నాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలకు సంబంధించి వారితో సంప్రదింపులు జరుపుతారు.
అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరు చేస్తారో అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వృశ్చిక రాశి వారికి డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది అని చెప్పొచ్చు. ఎటువంటి అవసరం వచ్చినా ఏదో ఒక విధంగా ఈ వారం వీరికి డబ్బు మాత్రం చేతికంతుంది. కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే ఇంటి వాతావరణం ఈ వారం వీరికి కాస్త అనుకూలంగానే ఉంటుంది. సోదరులు సోదరీమణుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం గురించి ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు గత కొంతకాలంగా ఆందోళన చెందారో అటువంటి వారి యొక్క ఆందోళన తొలగిపోతుంది, అంటే పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిత్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఏదైతే ఆటంకాలు అడ్డంకులు ఉన్నా అవి కానీ, నిర్ణయం తీసుకోలేక కొందామా వద్దా అని చెప్పి ఒక మీమాంస ఉంటే అది కానీ తొలగిపోతుంది. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు బాగా కూడా లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉన్నతాధికారులు వీరి యొక్క పనితీరును మెచ్చుకుంటారు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు వైద్య రంగం వారు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. టెక్నికల్ రంగం వారికి కొన్ని అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటంటే ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితం పట్ల కాస్త జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఒకవేళ పని ఒత్తిడి పెరిగినా అధైర్యపడకుండా ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే మార్పులను వీరు వాటిని స్వాగతించడమే మంచిది అని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఖర్చులు చేసేటప్పుడు మాత్రం 1కి 100 సార్లు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, అంటే దుబారా ఖర్చులను తగ్గించుకోండి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అనునిత్యం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణం ఈ వారమంతా కూడా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు స్వామివారికి ఆవు పాలు తేనె కాస్త నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న కోరికను స్వామివారికి నివేదించుకుని ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ధనురాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే అనుకున్న వ్యవహారాలు పూర్తి చేయడంలో బాగా కూడా కష్టపడాల్సి వస్తుంది. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా తరచూ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు ఈ రాశి వారు కాస్త ఆలోచించి తీసుకోవడం ఈ వారం చాలా మంచిది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఎదుటి వ్యక్తుల దగ్గర వెళ్ళి అప్పు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదిస్తారు. వీరు పడ్డ కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం వల్ల కొంత మనస్తాపానికి కూడా లోనవుతారు. సోదరుల నుంచి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి కూడా కాస్త ఈ రాశి వారికి ఈ వారం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే సకాలంలో ఆహారం తీసుకోకపోవడం, అదేవిధంగా నిద్రలేమి సమస్య ఈ వారం మీరు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో గత కొంతకాలంగా పని ఒత్తిడి బాగా అధికంగా ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కాస్త విశ్రాంతి కూడా అవసరం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ వారంలో 1-2 రోజులు కాస్త విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగవు. వ్యాపారస్తులకేమో ఈ వారం వ్యాపార లావాదేవీలు నిర్వహణలో కాస్త అలసత్వం కనిపిస్తుంది. దీనివల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనివల్ల లావాదేవీలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముందుగా వీరు తమ ఉద్యోగ జీవితాన్ని చక్కదిద్దుకొని తమ ఉద్యోగాన్ని కాపాడుకొని ఆ తర్వాత ఇతర వ్యక్తులతో మాట్లాడడం కానీ వారికి ఏదన్నా సూచనలు చేయడం కానీ చాలా మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు సరిగ్గా పని చేయకపోవడం, అదేవిధంగా వీరి కింది స్థాయి ఉద్యోగుల చేత సరిగ్గా పని చేయించకపోవడం వల్ల కూడా పై అధికారులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం చాలా
మంచిది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారి కష్టమంతా కూడా నిష్ఫలంగా మారే అవకాశం అధికంగా ఉంది. వీరికి శ్రమే మిగులుతుంది అని చెప్పవచ్చు. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటంటే స్థిరాస్తి విషయంలో మధ్యవర్తుల మాటలను మాత్రం నమ్మితే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవడం, అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబంలో జరిగే ప్రతి వ్యవహారాన్ని, ప్రతి పని తమ భుజస్కంధాల మీద వేసుకొని ఒత్తిడికి అనవసరంగా లోను కాకండి. ఈ వారం వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన నిత్యం చేయడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమిస్తారని చెప్పవచ్చు. ఆత్మీయుల నుంచి అందే పిలుపు వీరికి ఈ వారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశి నిరుద్యోగులు కానీ, ఉద్యోగ మార్పు కోరుకునేవారు కానీ ఎప్పుడెప్పుడు ఉద్యోగానికి సంబంధించిన వార్త అందుకుందామా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరైతే వీరి మీద కొన్ని నెపాలు మోపారో, వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో అటువంటి వారు కూడా ఈ వారం వీరి దగ్గరకు వచ్చి పాశ్చాత్తాపాన్ని చూపుతారు. మేము పొరపాటు చేసామండి మీ పట్ల, మేము అలా అనుకున్నామండి మీ పట్ల అని చెప్పి వచ్చి వారికి సారీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. ఇక ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఈ వారం వీరికి ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా ఎటువంటి సమస్య లేకుండా ఈ వారం అంతా కూడా గడుపుకుంటారు. పొదుపు మార్గాలు కూడా అన్వేషిస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ పెద్దలతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. సోదరులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి అని చెప్పవచ్చు. వివాహ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం గత వారం కంటే కూడా వీరికి ఈ వారం మెరుగుపడుతుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరించే ప్రయత్నం ఈ వారం చేస్తారు. అదేవిధంగా నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఎదురుతున్న అడ్డంకులన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. వీరు తమ పనితీరును మెరుగుపరుచుకొని ముందుకు సాగే ప్రయత్నం ఈ వారం చేస్తారు అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారికి ఇంతకు ముందు చేస్తున్న ప్రాజెక్ట్ అంతా కూడా సవ్యంగా పూర్తవుతుంది. కొత్త వాటి కోసం ప్రయత్నాలు కూడా ఈ వారం ముమ్మరంగా చేయాల్సి వస్తుంది. మహిళలేమో ఈ వారం సువార్తలు అందుకుంటారు. ఇక మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే స్థిరాస్తి వ్యవహారాల్లో తెగేదాకా లాగే ప్రయత్నం చేయకండి. అంటే కొనుగోలు అమ్మకం విషయంలో తెగేదాకా లాగే ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల ఈ వారం చివరిలో ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం వీరు ఆహార పానీయాల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మితాహారాన్ని తీసుకోవడం, సకాలంలో నిద్రపోవడం కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా యథాశక్తిగా చేయడం వీరికి చాలా మంచిది. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం విజయం సాధిస్తారు. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి మంచి విజయాలు సాధించి అందరిలో కూడా మంచి పేరు సంపాదిస్తారు. గతాన్ని తలుచుకుంటూ గడపడం కన్నా కూడా భవిష్యత్తుపై దృష్టి సారించడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఖర్చులను తట్టుకొని నిలబడతారు. పొదుపు పథకాలపై దృష్టి కూడా సారించే ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి వస్తే కుటుంబ పెద్దల సలహాలు కూడా స్వీకరిస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం ఈ రాశి వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన యోగ సూచనలు కాస్త అధికంగా ఉంది. భూములు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఈ వారం ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకేమో వ్యాపారంలో ఊహించని విధంగా మంచి లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపారాలు కూడా కొంతమంది ప్రారంభం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి తమ సహచరుల కంటే కూడా వీరు ముందుంటారు అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగ మార్పు గురించి ఈ వారం కాస్త గట్టిగా ఆలోచనలు చేస్తారు అని చెప్పవచ్చు. మహిళకి ఈ వారం మనశ్శాంతి పుష్కలంగా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏమిటంటే వైద్య, పారిశ్రామిక రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త నిదానం పాటించడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి
కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా కొన్ని ఒత్తిడులు ఈ వారం ఈ రాశి వారికి ఎదురైనా వారు ఏమాత్రం కూడా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే అనునిత్యం గణపతి యొక్క నామస్మరణ చేస్తూ ఈ రాశి వారు ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా స్వామివారికి అంటే గణపతి స్వామివారికి గరికమాలను సమర్పించి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఈ వారం మీన రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయని చెప్పవచ్చు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మీన రాశి వారు గత కొంతకాలంగా ఎవరైతే మాకు టైం అనుకూలంగా లేదు అని చెప్పి మౌనంగా ఉన్నారో అటువంటి వారు మౌనాన్ని వదిలిపెట్టి సంతోషంగా గడపడం వల్ల అందరూ కూడా వీరిని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే చేతికందే అవకాశం ఉంది, ప్రయత్నించడం మంచిది. రుణదాతల ఒత్తిడి తీరడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. గతంలో చేసిన పొదుపు పథకాల నుంచి ఈ వారం కాస్త డబ్బు కూడా వీరికి చేతికంతుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా చక్కటి నెలకొంటుంది. కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల నుండి ఈ వారం ఈ రాశి తల్లిదండ్రులు వార్తలు అందుకుంటారు అని చెప్పొచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్యులను కలవక తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే మంచి వాహనం కొందాం, బంగారు ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. ఆ విధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా మధ్యవర్తులతో చర్చలు కూడా కొనసాగిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఏవైనా ఆటంకాలను తొలగిపోయి ఊరట కూడా కలుగుతుంది. ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు కూడా వార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారి యొక్క కృషి పట్టుదల ఫలిస్తుంది. తప్పకుండా కూడా అనుకున్న సమయానికి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏంటి, కుటుంబానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు సొంత నిర్ణయం తీసుకోవడం కన్నా కూడా కుటుంబ సభ్యులందరితో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు అనుకోకుండా వీరికి అంటే అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వైద్యుని కలవడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఏదైనా ఒక సమస్య ఎదురైతే ఈ వారం పట్టు విడుపు ధోరణితో మెలగడం చాలా మంచిది. నేను ఇంతే ఇలాగే ఉంటాను అని కాకుండా అక్కడక్కడ పట్టు విడుపు ధోరణి ఈ వారం మీరు అనుసరించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చేయడం వీరికి అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. విన్నరగా ఇదండి ఇవాళ వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. సోమవారం ప్రసారమయ్యే దినఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.